गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। बिन्दुत्रिकोणवसुकोणदशारयुग्म मन्वस्त्रनागदलषोडशपत्रयुक्तं वृत्तत्रयं च धरणी सदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवताय। ह्रीङ्कारासनगद्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां శ్రీచక్రసంచారిణీం. శ్రీదేవి భాగవతంలో మనము ఈరోజు సుఖ వ్యాస సంవాదం గురించి తెలుసుకుంటాం. ఘృతాచి వ్యాసుడు పుత్రుని కోసం అనేక విధముల బాధపడుతున్నాడు. ఆయన పుత్రజననం కోసం. ఆ సమయంలో ఈ ఆలోచనలో ఉండ ఘృతాచి అనే ఒక అప్సరస ఆయన ఆశ్రమం ముందు తిరుగుతూ కనిపించింది. వ్యాసునికి ఆమె కూడా ఘృతాచిని చూసి ఆ అప్సరసకు లొంగకూడదు అనుకున్నాడు. కానీ ఆయన మనస్సు కొంచెం ఊగిసలాడుతోంది. ఘృతాశ కూడా చనువు తీసుకోవడానికి జింకి చిలక రూపం ధరించి అటు ఇటు గెంతుతూ అద్భుతంగా కనిపించింది. ఈయన మనస్సు మన్మథ వివశమయ్యి ఘృతాచి అంటోంది. అరణిలో అగ్నిమదనం జరిగి వేగం పెరిగింది. ఆ అగ్నిమదనం నుంచి ఈయనకి వీర్యస్ఖలనమై అది అరణిలో పడి చిలకడం ద్వారా అరణి నుంచి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తుల వ్యాసుడే. హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలా ఉన్నాడు. వ్యాసుడు నివ్వెరపోయాడు, ఇదేమిటి ఇలా జరిగిందని. శివుడిచ్చిన వారి జ్ఞాపకం వచ్చి అరణ్యగర్భ సంభూతుడు తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంతోషపడి ఆయనకి సుఖీ రూపం తెచ్చిన ఘృతాచిని చూడడం వల్ల జన్మించిన వాడు కాబట్టి సుకుడు అని నామకరణం చేసుకుని బృహస్పతి దగ్గర బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలు, వేదంగాలు, ధర్మశాస్త్రాలు బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించి సుకుడు పూర్తి చేసుకుని గురుదక్షిణ చెల్లించి వ్యాసాశ్రమానికి వచ్చాడు. ఈయన సంతోషంగా కొడుకుని కౌగిలించుకొని, నాయన నువ్వు ఇంకా చక్కగా అన్నీ అనుభవించు, చక్కగా సంతోషంగా ఉండు, ఒక మునికన్యను చూసి నీకు వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. నాయన చదువులన్నీ పూర్తి చేసావు, చాలా ఆనందంగా ఉంది, ఇంకా గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతల్ని పితృదేవతల్ని అర్చించు, మనువుని నాకు ప్రసాదించి నీకు బహుకరించి నన్ను రుణ విముక్తుని చేయనాయన. అపుత్రస్య గతి నాస్తి అన్నారు కదా, ఆ కోరిక తీర్చు. ఎంత తపస్సు చేస్తే అయోనిజుడిగా నువ్వు నాకు జన్మించావు. ఇలా తనలో తను మాట్లాడేసుకుంటున్నాడు. ఆయన మాట్లాడుకుంటుంటే సుకుడు కల్పించుకొని, తండ్రి మీరేమంటున్నారు నాకు తెలియట్లేదు, మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వారు, నేను మీకు శిష్యుడిని ఆజ్ఞాపించండి చేస్తా అన్నాడు. అంటే ఆయన తనయ్య నీ కోసం 100 ఏళ్ళు తపస్సు చేశానయ్యా, శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు, ఏ మహారాజును అడిగి ధనం పుష్కలంగా పట్టుకొస్తాను, యవనంలో ఉన్న సుఖాలు అనుభవించు. తండ్రి అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏమైనా ఉందా? ప్రతి సుఖంలో దుఃఖస్పర్శ తప్పదు కదా. నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరు కదా. పోనీ నువ్వు అన్నట్టు వివాహం చేసుకున్నాను అనుకో, ఆవిడికి వశవర్తిగా ఉండాల్సిందేగా. ధారాపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమైన మలమూత్ర భరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి. నాకు విషయకమైన కోరికలు ఎలా ఉంటాయి చెప్పు, ఎందుకు ఉంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మ ఉంటే నేను అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలనుకుంటున్నాను. వ్యాస మహర్షి వేదాలు అధ్యయనం చేశాను, అవన్నీ కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. బృహస్పతి కదా నాకు గురువు, ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగాడు. ఆయన హృదయాన్ని అవిద్య ఆవరించుంది, నన్ను ఎలా ధరింపజేస్తాడు చెప్పు. అందుకని మోక్షార్థిని నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండడం ఒట్టి నటన అనిపించి గురువుకు నమస్కారం పెట్టి నీ దగ్గరకు వచ్చా. నాకు సంసార సర్పం అంటే చాలా భయం. తత్వబోధ చేసి నన్ను నువ్వు కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే దానికి అంతు ఉండదు. ఏ సుఖము ఈ సంసారంలో ఏ సుఖం లేదు.
మనం మూఢులు పేడల్లో పురుగులాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్త్రాలు చదివిన వారు సంసార లంపట్లయ్యారంటే వారికన్నా మూర్ఖులు ఉండరు. విద్యలైనా ఎంత దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమైన విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి సంసారంలో పడ్డాడంటే ఇంకా వాడిని ఎవరు రక్షిస్తాడు? వాడికి ముక్తి ఉంటుందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు. గృహస్థాశ్రమం అంటున్నావు కదా, అసలు ఈ గృహ శబ్దానికి అర్థం ఏమిటి? గృహ్ణాతి ఇది గృహం, పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కదా గృహం. అదొక చెరసాల, అందులో సుఖమే విడతండి. అదంటేనే నాకు భయం. సుకుడు ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వేయడానికి వ్యాసుడు వంతయింది. గంభీరంగా ఆయన బదులు పలికాడు. పుత్రక, గృహం బంధనాగారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు, మనస్సే అన్నిటికీ కారణం. కనుక బంధరహితంగా ఉంటే గృహాశ్రమంలో ఉండి మోక్షం పొందొచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాంగ్మయాన్ని సత్యవాగ్నిమాన్ని పాటిస్తూ శుచిగా జీవించేటైతే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, ఈ 3 ఆశ్రమాల వాళ్ళు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుడిని ఆశ్రయిస్తారు. గృహస్థాశ్రమంలో అన్నిటికన్నా ఉత్తమమైనది గృహస్థాశ్రమం. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరో కూడా గృహమేధులయ్యారు. బిడ్డ, ధర్మవేత్తలు ఒక్క మాట చెప్పారు, ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమం అధిరోహించాలి. కానీ నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి అటుపైన వానప్రస్థ సన్యాసాదుల్ని తీసుకోవాలి. అంతేగాని ఒక్కసారిగా నువ్వు సన్యాసాశ్రమానికి వెళ్ళకూడదు. అందుచేత గార్హపత్యాగ్ని సంపాదించి దేవతల్ని, పితృదేవతల్ని, మనుషులను ఆరాధనతో సంతృప్తిపరిచి పుత్రుని పొంది అతన్ని గృహస్థం చేసి నువ్వు వానప్రస్థం స్వీకరించు. అప్పుడు నువ్వు అది పూర్తి చేశాక సన్యాసాశ్రమంలో ప్రవేశించండి. ఇంద్రియాలు ఉన్నాయే, ఇవి అవ్వడానికి 5 కానీ అమ్మో గొప్ప మాదక ద్రవ్యాలు ఇవి. అందులోనూ అవివాహితుని మరీ ఇబ్బంది పెడతాయి. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియ జయం కోసం తపస్సు చేయి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడే తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. కానీ మేనకం చూసి మోహితుడయ్యాడు, శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు కూడా నావం మీద నద్యం దాడుతూ దాసరాజు కూతుర్ని సత్యవతిని చూసి మదనబాణపీడితుడయ్యాడు. కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులం రూపం ఉన్న ఒక కన్యను పెళ్ళాడి వేద మార్గంలో పయనించు. ఇంత విపులంగా వ్యాసుడు చెప్పినా కూడా సుగుడిలో ఏం మార్పు రాలేదు, అతని నిర్ణయం మారలేదు. తండ్రి నువ్వేం చెప్పినా సరే, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించరా, దుఃఖకరం, వల లాంటిది, నిత్యబంధనం. ధనచింతన తప్ప అందులో ఏ విధమైనటువంటి సుఖము ఉండదు. ఇంద్రుడు అన్ని విధాల సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని, సంపదని కాపాడుకోవడానికి అన్ని ఎన్ను పాటలు పడుతున్నాడా ఆయన? సాక్షాత్ లక్ష్మీదేవికి మగడే విష్ణుమూర్తి సుఖపడుతున్నాడా? ఎప్పుడు దానవులతో యుద్ధాలు, జగడాలు. బ్రహ్మగారి పరిస్థితి ఇంతే. ఇంక పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేం లేదు. అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే మామూలు మనుషు సంగతి చెప్పాలా? అన్నీ తెలిసిన మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కూపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకు ఇది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్నీ దుఃఖాలేనాయా? జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం పునర్దుఃఖం. వీటన్నిటికి మించిన దుఃఖం ఇంకోటి ఉందండి. అది తృష్ణాలోల భయం, తృష్ణాలోభ దుఃఖం. సంసార ఈష్ణ కోసం మహావిద్వాంసులే వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించడం. ఇదంతా ఎందుకుట? ఇది ఎంత బాధాకరమైంది. ఈ సంసార పోషణ కోసం కదా ఇది. సంసారమే లేకపోతే హాయిగా అడవిలో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చు కదా. సంసారానికి నేను సర్వత్రా విముఖుణ్ణండి. యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం నేర్పు, సుఖప్రదం. కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరాము గిట్టదు. జన్మదాత, వర్తమాన, ప్రారబ్ధ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియజేయి నాకు. అంతేగాని ఈ నారీ బాహుబంధాల్లోకి నన్ను నెట్టకయ్యా. జలజాక్షి అంటేనే జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగాడు కానుకోలేడు. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచిలో పడిపోతున్నారు.
శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంటి నీళ్లు బొటబటా గారిపోయాయి. ఆయన బాధను చూసి శుకుడు ఆశ్చర్యపోయాడు, ఆలోచనలో పడ్డాడు. అహో, మాయాబలం ఎంతటిది! విశ్వాస సంభూతుడి, వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుణ్ణి, నా తండ్రిని మోహపరుస్తోందంటే దాని శక్తి అమేయం అజేయం. ఆ మాయాశక్తి, ఇంత త్రిమూర్తుల్నే మోహపరుస్తున్న మాయాశక్తిని శరణవేడతాను. నా తండ్రి మహాసముద్రంలో నావప్పగిళ్ళ బెహార్లా ఉన్నాడు, పామరుల్లో దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు, ఎలా ఇక్కడికి వచ్చాను, ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన ఏమిటి? మాయావులను కూడా మాయ చేసే మహామాయ ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాటేగా. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనసులో ఒకసారి మాయాదేవికి నమస్కరించాడు. శోకార్ణవంలో మునిగిపోతున్నటువంటి వ్యాసుడి దగ్గరగా చేరి, పరశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్వు ఇలా పామరుడు వేసి శోకిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ నేను నీకు పుత్రుని, పూర్వజన్మలో నేను ఎవరిని, నువ్వెవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో, బుద్ధిని మేల్కొలుపు, మనస్సుని విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం దానంతట అదే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తిరుబండారాలతో తీరుతుంది కానీ పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చెయ్యాలి, అందగాడికి దాని కొడుకును చూస్తుంటే దప్పికి తీరుతుందా? ఏ సుఖం, అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కాదు. అజీగత్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సొంత కొడుకునే సమర్పించాడు. తెలుసుగా, సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వసుఖాలకు సాధనం ధనమే, కొడుకు చేసేదేం లేదు. నువ్వు దైవజ్ఞుడివి, నన్ను ప్రబోధించు. నాకున్న గర్భావాస భయం తొలగించు. సంసార వాసనా జలంలో బద్ధుణ్ణయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టట్లేదు. నా బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగా మీ మనసు. నువ్వు ఎలా చెబితే, నీ వంటి వారు చెప్తే వింటుంది. వ్యాసుడు కొంచెం కోరుకున్నాడు. తేలుకుని తనని పరిశీలనగా చూసి మెల్లగా బదులు చెప్పాడు. ఆరణీ గర్భ సంభవ, నేను దేవి భాగవతం రచించాను. అది ఒక్కసారి చూడు. పెద్ద గ్రంథమేం కాదు, కేవలం 12 స్కందాలు. కానీ అన్ని పురాణాలకు అది తలమానికం. దాన్ని వింటే చాలు సమసద్వివేకం కలుగుతుంది. వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నిన్న ఎవరిలా చేశారు, ఎందుకు చేశారు, దేంతో చేశారు అని చెప్పి సందేహాలు వచ్చాయి. ఎవరు తీస్తారు అని ఎదురు చూస్తుండగా జగజ్జనని శ్లోకార్థేన తయా ప్రోక్తం భగవత్యాఖిలార్ధదం సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. అది ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా శ్లోకార్థేన స్వయతయా ప్రోక్తం భగవత్యాఖిలర్ధతం. అర్థం సగంతో చెప్పింది ఆవిడ, సగం శ్లోకంతో. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు. సర్వం ఖల్విదమే వాహం, అదంతా నేనే. నాణ్యదసి సనాతనం, నన్ను మించిన సనాతనమేమీ లేదు అంది. ఈ మాట ఇంతకుముందు విన్నదే. విష్ణుమూర్తి మనసుకు తెలుసు. కానీ ఎవరు పలికారు ఇప్పుడు? స్త్రీయా, పురుషుడా, లేక నపుంసకుడా? ఎవరి వాక్యాన్ని పలికారు? ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మన్నం చేస్తున్నాడు వటపత్ర సాయి. ఆ తల్లి మహాదేవి శాంత స్వరూపంగా ప్రత్యక్షమైంది. ఆ తల్లి ఎలా ఉందంటే, 4 చేతుల్లో శంఖ చక్ర గద పద్మాలు ధరించి, దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి, మందహాసం తిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చిలికత్తెలున్నారు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్ర శక్తులన్నీ కూడా విడివిడిగా ఆమెని పర్యవేక్షించి ఉంచారు. అందరూ ఆయుధాలు ధరించి, సువర్ణాభరణాలని దగదగలాడుతూ ధరించి, మెడల్లో ముత్యాలు మందారమాలికలు ధరించి ఉన్నారు. అన్నీ దగదగా ప్రకాశిస్తున్నాయి. బాలముకుతున్న అందరినీ చూశాడు. వీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను, శిశువుని చేసింది ఎవరు, ఈ మర్యాక ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడ నా జన్య, మరేదన్నా మాయా, ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చింది, నేను పక్కకి ఎక్కడన్నా తొలగాల, ఏమి అని బాలకృష్ణుడు మనసులో అనేక సందేహాలను ముసురుకుంటూ ఆలోచిస్తున్నాడు.
మహాదేవి గమనించి సన్నగా నవ్వుతూ పలకరించి, విష్ణు ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమల్లో నన్ను మర్చిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ, నువ్వు నేను సాకారణం. నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో. నీ నాభీకమలం నుండి ప్రజాపతి జన్మిస్తాడు, అంటే బ్రహ్మ జన్మిస్తాడు. తపస్సు చేసి రాజశక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలు సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుండి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తియుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరకు వచ్చాను. గుర్తించు, నీ సాత్విక శక్తిని లక్ష్మిని. నీ వక్షస్థలం నిత్యానపాయనిగా నివసిస్తాను మధుసూదన, స్వీకరించు అంది. సౌరి సంతోషించాడు. కానీ దేవి ఒక్క సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఎవరు ఉచ్చరించారు? నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పని అడిగాడు. తల్లి నవ్వుతూ, పుండరీకాక్ష, ఉచ్చరించింది ఆది పరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు, నిరాకారి అయిన పరాశక్తిని ఎరుగవు. అందుకని పరమగుహ్యమైన మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో, నీ కోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం, సూక్ష్మ రూపంలో దేవీ భాగవతం, సకల శుభావహం, సర్వశాస్త్రసారం, మహావిద్య ప్రకాశకం. దీనికన్నా తెలుసుకోగలిగింది ముల్లోకాలలో లేదు. నువ్వు మహాదేవికి ఇష్టడివి కనుక నీకు ఉపదేశించింది. మరిచిపోకుండా ఎప్పుడూ మననం చేసుకో. సుభద్ర, సుఖ అప్పటి నుండి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభి కమల నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. ఒకప్పుడు అతనికి రాక్షస భయం వస్తే హరిని శరణ వేడితే ఆయన యుద్ధం చేసే రాక్షసులైన మధుకైటబుల్ని సంహరించి మునుపట్లాగే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏమిటి జపిస్తున్నావు తండ్రి? నువ్వు అందరికంటే అధికుడు కదా, మరి ఏం చెప్పిస్తున్నావు అంటే, విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూలకారమైన పరాశక్తి తత్వాన్ని చెప్పి ఆ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన ఆ తల్లి ఉపదేశించిన మహాకావ్యాన్ని చెప్పిస్తున్నాను అన్నాడు. ఆ మంత్రమే దేవీ భాగవతం. ద్వాపరయుగంలో దీనికి విపులీకరణమైన గ్రంథ రూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశించాడు. నేను దాన్ని 12 స్కందాల గ్రంథంగా విపులీకరించాను. పుత్రక, వేద సమ్మితమైన ఈ భాగవత పురాణం దేవీ చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్యా నిధానం, సంసారార్ణవతారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశకం, శాంతి సుఖదాయకం, దీర్ఘాయుష్యకరం. చదివేవారికి వినేవారికి కూడా శుభప్రదం. ఇదిగో స్వీకరించు, శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి దేవీ భాగవతాన్ని శుకుడికి అందించాడు వ్యాసుడు. సవనకాది మహాములారా, గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను కూడా ఆ విధంగా దేవీ భాగవతాన్ని చదివాను. అప్పటికీ శుకుడికి మనశ్శాంతి లభించలా. ఇంకా వికల మనస్కుడైపోయాడు. ఎప్పుడు ఏకాంతంలో ఉంటున్నాడు. దేని మీద ఆసక్తి లేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అయిపోతున్నాడు. ఇది వ్యాసుడు గమనించి ఒక రోజును పిలిచి విషయం కనుక్కున్నాడు. ఏమైంది నాయన? ఎందుకు ఏదో ఆలోచిస్తున్నావు? ఏదో పోగొట్టుకున్నవాడు ధ్యాసలో ఉంటున్నావు? నీ బాధ ఏమిటో చెప్పు. కన్న తండ్రిని కదా, నేను నీ మనసులో ఉన్న దుఃఖాన్ని తొలగించుకో. శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరి మిథిల నగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజు ఉన్నాడు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని తొలగిస్తాడు. సమర్థుడు, సత్యసాగడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, స్వయంగా మహాయోగి. నువ్వు వెళ్ళి సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్ని నిస్సంకోచంగా నీ సందేహాలన్నీ అడిగి తెలుసుకో, అతడు చెప్తాడు. వ్యాసుని మాట పూర్తయిందో లేదో శుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పేదంతా పెద్ద అద్భుతంగా అబద్ధంలా కనిపిస్తోందయ్యా. మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం వెళ్ళుకుంటున్నాడు అంటున్నావు. ఇది ఎలా కుదురుతుంది? గొడ్రాలి కొడుకు పుట్టాడు అన్నట్టుంది నువ్వు చెప్తున్నది. నువ్వు చెప్పేవుతున్నావు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఈ ఉడ్డూరం ఏమిటో చూసి రావాల్సిందే. మిథిలకు ఎడతాను. సంసారంలో తామరాకు మీద నీటి పుట్ల ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే ఏమిటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, ఈ భేదభావాలు ఎలా నశిస్తాయి? వీటి నుంచి విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతుంది? ముక్తత్వ లక్షణం ఏమిటి? రాజ్య వ్యవహారాలని చేస్తూ శత్రుమిత్రు భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు?
ఒక దొంగని ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు? ఇవన్నీ తీర్చుకోవాల్సిన సందేహాలు. జీవన్ముక్తుని నేను ఇంతవరకు కనీ విని ఎరగను. సంసారంలో ఉండి ముక్తుడుగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది కాబట్టి కనీసం ఈ సందేహ నివృత్తికైనా మిథులకు పెడతానన్నాడు. సౌనకాది మహామునులారా, ఆయన శుకుడు ప్రయాణం నిశ్చయం చేసుకుని తండ్రి పాదాలకు నమస్కరించి, స్వామి నాకు అనుమతించు, నేను జనకుడు పాలించే విదేహ దేశానికి వెడుతున్నాను, బయలుదేరుతున్నాను, అనుమతించమని అభ్యర్థించాడు. ఆ నిస్పృహుని చూసి ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌలించు, బయలుదేరు పుత్రక, నీకు శుభమగాక, దీర్ఘాయుషమస్తు అని దీవించి, నీకు ఒక్క మాట మాత్రం విను, నువ్వు తిరిగి ఇక్కడికే నా ఆశ్రమానికే రావాలి. జనకుడిని దర్శించి సందేహాలన్నీ తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి అన్నాడు. శుకుడు తండ్రికి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి మిథుల వైపు వెళ్ళిపోయాడు. దేశాలు చూస్తూ దారిలో రకరకాల ధర్మాలను, మనుషుల్ని, చెట్లని, చామల్ని, తాపస, యోజక, యోగి, వానప్రస్థులను దర్శిస్తూ అడవులు దాటి నదులు దాటి పుణ్యక్షేత్రాలు సేవించి శైవ, పాశుపత, సౌర, శాక్త, వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి 2 ఏళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిథులకు చేరుకున్నాడు. అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచారవంతులే, సుఖమయంగా ధార్మికంగా జీవిస్తున్నారు. అలా సంచరిస్తుంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. నాయన, నువ్వెవరివి, నీ పేరేమిటి, నీకేం పని అని అడిగేసరికి ఆయన స్థాడులో నిలిచిపోయాడు. ఆ విరగబడి నవ్వుతున్నాడు, కానీ ఆయనకేమీ ఉలుకు పలుకు లేదు. ఆ దవ్వారెడ్డికి ఏం అర్థం కాల. విప్రుడా, మాట్లాడవే, మొగబడివా, ఏ పని మీద వచ్చావు? రాజాజ్ఞ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు నాయన. అందులో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశమే లేదు. నీ తేజస్ చూస్తే వేదవేత్తవుగా, బ్రాహ్మణుడిగా కనబడుతున్నావు. నీ ఊరు పేరు చెప్పి ఏ పని మీద వచ్చావో చెప్పు, అప్పుడు నీ ఇష్టంగా సంచరించు హాయిగానే. దవ్వారిక, నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది. మిథిలా నగరం చూడడం ప్రవేశం దుర్లభం అని తేలిపోయింది. మూర్ఖుని కాకపోతే 2 పర్వతాలు దాటి 3 ఏళ్ళు నడిచి వచ్చాను. ఏమనుకునే ఏం లాభం? సాధారణంగా ధనాశ ఉన్న వాళ్ళు ఈ రాజదర్శనాల కోసం తిరుగుతారు, కానీ నాకు అలాంటి ఆశ లేదు. కేవలం భంపడి వచ్చాను. ఆశలు లేని వాడికి అంతా సుఖమే. ఎక్కడ మీరు, ఎక్కడి మిథిల, కాలినడకను వచ్చానా? ఇంతకీ ఫలితం ఏమిటి? విధి వంచితుణ్ణి, ప్రారబ్ధం అనుకుంటూ ఆయన మిథిలా అని ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు, పట్టణంలోకి ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తానే మాట్లాడేసుకుంటున్నాడు. ఆ మాటలు విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. చాలా జ్ఞాని, గొప్పవాడు, బ్రాహ్మణోత్తముడు అని తెలుసుకుని దండం పెట్టి ఆయనకి నమస్కరించుకొని, ద్విజోత్తమ క్షమించు, నిన్ను నివారించాను, అపరాధం మన్నించు, లోపలికి వెళ్ళు, నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి చక్కగా సంచరించు. నీ వంటి ముక్తులకు ఓర్పే కదా బలం, విముక్తానాం క్షమాబలం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడు, ఇందులో నీ తప్పేం లేదయ్యా. ప్రభు ఏ ఆజ్ఞాపిస్తే అది చెయ్యాలి, సేవకుడు ధర్మం. కానీ ఇందులో నీ ప్రభువు తప్పు కూడా లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పు నాది, అక్కడికి రావడమే తప్పు అనేసరికి, బ్రాహ్మణ సత్తమా, నువ్వు మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు, నేను ప్రతిహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు, ఈ సందేహాలు పట్టి పీడిస్తున్నాయి. నాకు జ్ఞానోపదేశం చేసి దయచేసి నాకు జ్ఞానోపదేశం చేసి వెళ్ళినాయన. దౌవారిక, ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, రాగులు, విరాగులు. వారి మనఃప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగుల్లో మళ్ళీ 3 రకాల వారు ఉంటారు. పూర్తిగా తెలిసి విరాగులైన వాళ్ళు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వాళ్ళు, అటు ఇటు ఊగిసలాడుతో విరాగులయ్యేవారు. రక్తులు 2 రకాలే, మూర్ఖులు, చతుర్లు. ఈ చతుర్ల చాతుర్యం శాస్త్రజన్యము, బుద్ధిజన్యము అని 2 విధాలుగా ఉంటుంది. మతి యుక్తము, అయుక్తము అని అది 2 విధాలుగా ఉంటుంది. ఆ శాస్త్రజన్యం అనేది మళ్ళీ యుక్తము, అయుక్తమని 2 విధాలుగా ఉంటుంది. విప్రవర్య, నువ్వు ఏదో చెబుతున్నావు, నాకేం అర్థం కావట్లేదయ్యా, సరిగ్గా కాస్త వివరించి చెప్పు అన్నాడు. ప్రతిహారి, సంసారం పట్ల ఎవరికి అనురక్తి ఉంటుందో అతన్ని రాగంటాడు. ధనం సంపాదించగలిగితే ఇవన్నీ సుఖాలే. ధార, పుత్రులు, సన్మానాలు, జయాలు ఇవన్నీ ధనంతో వచ్చేవే. ఆ ధనమే సంపాదించలేకపోతే అవన్నీ దుఃఖాలే. అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం. ఎవడు డబ్బు కోసం ఇస్తాడో వాడికి సహకరిస్తాడో వాడు మిత్రుడు, ఎవడు సహకరించడో, ఎవడు అడ్డొస్తాడో వాడు శత్రువు. చతురుడైన రాగి మాత్రం ఎప్పుడు దేనికి మోహపడడు. మూఢుడైన రాగి అన్నిటికీ మోహపడతాడు.
ఇదే తేడా. ఇక విరక్తులున్నారే వారికి ఏకాంతమే సుఖం, వేదాంత చింతన, ఆత్మ చింతన వారికి కర్తవ్యాలు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు, సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు. ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు. శుకుని జ్ఞానిగా గుర్తించి లోపల కక్షలో ప్రవేశపెట్టాడు. అది అతి విశాలంగా అతి మనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తోంది. శుకుడు అక్కడంతా విపణి వీధులు, డబ్బు డబ్బు అంతా. శుకుడు అన్నీ చూస్తూ నడిచిపెడుతున్నాడు. మహా తేజస్వి, మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసే వాళ్ళందరూ, ఆయన చూస్తున్న వాళ్ళంతా. అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఇంకొక ద్వారపాలకుడున్నాడు, కర్రలా అడ్డుపడ్డాడు. మళ్ళీ ఈయన స్థానువులా ఆగిపోయాడు ధ్యానంలో. అక్కడ ఇంట్లోపు మంత్రి గారు వచ్చి ఆయనకు నమస్కరించి సాధారణంగా లోపలికి తీసుకెళ్ళాడు. అది రెండో కక్ష. అది చాలా ప్రశాంతంగా పూల తోటలతో ఉంది. చక్కగా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనసుని ఆనందింపజేసింది. అమాత్యుల వారు అతిథి సక్రియలన్నీ జరిపి ఆ దివ్య భవనంలో విడిది చేయించి ఆయన సేవ కోసం వారవనితలైన ఒక అందమైన అందగత్తెల్ని నియమించాడు. వారవనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి సమార్చనలు చేస్తున్నారు. కానీ యువకుడు అంతఃపుర ఉద్యానవనానికి తీసుకెళ్లారు. యువకుడు అందగాడు, మృదుభాషి, తేజస్వి. ఇన్ని రకాలుగా ఎంతో అందమైన ఆ శుకుడిని, జ్ఞానైన శుకుడిని చూస్తూ వారంతా కామమోహితులు అయ్యారు. కానీ జితేంద్రుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచయాలు మాత్రం చేశారు. అరణీ గర్భ సంభూతుడైన శుకుడు మనసు నిశ్చలంగా వారందరి యందు మాతృభావనతో నిండి ఉంది. ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు. శుకుడు శుచి అయి జాగరూకుడై దర్భలు చేత్తో పట్టుకుని సాయం సంధ్యను ఉపాసించి ఒక ఝాము ధ్యానం చేసుకుని హాయిగా 2 ఝాములు నిద్రపోయి 4వ ఝాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధికం ముగించి ప్రాతఃసంధ్యను అర్చించి సమాహిత చిత్తంతో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురుపుత్రుని దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చి అతిథి పూజలు జరిపి పాడి ఆవుని కానుకగా ఇచ్చాడు. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు శ్రీదేవి భాగవతంలోని శుకుని యొక్క శుకుడికి వ్యాసుడికి మధ్యలో వచ్చినటువంటి సంవాదాన్ని ఆయన జనకుడు మహారాజు దగ్గరికి పంపించడం, ధర్మం గురించి తెలుసుకోవడానికి, ఆయనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడానికి జనక మహారాజు దగ్గరికి వ్యాసుడు పంపించాడు. ఈయన జనక మహారాజును చూడడానికి వచ్చాడు. ఆ విదేహ నగరంలో రాజాంతఃపురంలో ఉన్నాడు. రేపు మనం సుఖ జనక సంవాదం గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.